వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ మై వే. ఈ వీడియోలో డబుల్ కా మీఠా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. యూజువల్గా డబుల్ కా మీఠా అనేది బ్రెడ్తో తయారు చేస్తారు. నేనైతే రస్క్తో తయారు చేశాను. నేను ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసిన రస్క్ని యూజ్ చేస్తున్నాను. మైదా అనేది అన్హెల్దీ కదా, సో నాకు గోధుమ పిండితో చేసిన రస్క్ అయితే అవైలబిలిటీలో ఉంది, లోకల్ బేకరీలో దొరికింది. నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో రస్క్ వేసుకుని అటు ఇటు దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు బ్రెడ్తో చేసినా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. యూట్యూబ్లో ఎక్కువగా డబుల్ కా మీఠా వీడియోస్ అనేవి బ్రెడ్ని డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నారండి. నేను ఫస్ట్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అలానే ట్రై చేశాను డబుల్ కా మీఠాని. కానీ ఆయిల్ అనేది బాగా ఎక్కువ లాగేయడం వల్ల తింటుంటే వెగటు పుడుతుంది. నాకు దానికన్నా ఈ ప్రాసెస్ అనేది బాగా అనిపించింది. నేను ఒకసారి ట్రై చేశాను. సెకండ్ టైం నుంచి ఇంక ఇదే ఫాలో అవుతున్నానండి. ఇక్కడ చూస్తున్న విధంగా బ్రెడ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. నాకైతే 2-3 కొంచెం మాడినాయండి. నేనైతే వాటిని యూస్ చేయలేదు. రస్క్ అనేది నార్మల్గానే క్రంచీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్రంచీనెస్ వస్తుంది. తర్వాత మనం షుగర్ సిరప్ వేసినా కూడా సాఫ్ట్ అండ్ సాగీగా కాకుండా లిటిల్ బిట్ క్రంచీనెస్ ఉంటుంది. ఇలా రస్క్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను ఇక్కడ ఏ గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నానో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటున్నాను. రెండు కలిపి హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. షుగర్ అనేది తీగపాకం కానీ ముద్రపాకం కానీ రావాల్సిన అవసరం లేదండి. మనం చేత్తో పట్టుకున్న తర్వాత కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు షుగర్ బదులు బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత 7-8 ఇలాచీ వేసుకోవాలండి. పౌడర్గా చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చితక్కొట్టి జస్ట్ పైన ఉన్న దానిని ఓపెన్ చేసి వేసేస్తున్నాను. ఇది షుగర్ సిరప్లో కొంచెం బాయిల్ అయితే మొత్తం అంతా దాని ఫ్లేవర్ దిగుతుంది. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రస్క్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఈ విషయం తెలుసా? డబుల్ కా మీఠాని షాహీ టుక్రా అని కూడా అంటారంట. షుగర్ సిరప్లో డిప్ చేసేలా కాకుండా ఇంకొక మెథడ్లో కూడా ట్రై చేయొచ్చు. మనం కునాఫాకి పైన షుగర్ సిరప్ అనేది వేసుకుంటాం కదా, అలానే సర్వింగ్ ప్లేట్లోకి రస్క్ తీసేసుకుని దాని మీద షుగర్ సిరప్ అనేది వేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసం బాదంని సన్నగా స్లైస్ చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకుని పైన యాడ్ చేసుకున్నాను. నేనైతే లాస్ట్లో కోవా యాడ్ చేశానండి, అందుకే మీకు రస్క్ పైన తెల్లగా కనిపిస్తుంది కదా. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.